దేవుడు తన ప్రజల యొక్క పరిస్థితులను బట్టి, వారి స్థితిగతులను బట్టి తన ఉద్దేశాలను బయలుపరచువాడై ఉన్నాడు. తన ప్రజలు తన మాటను అనుసరిస్తూ, తన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించినప్పుడు మేలు చేస్తానని, కీడు మీకు జరగదని, ఆశీర్వదిస్తానని తెలియజేశాడు. తన ప్రజలు తన మార్గంను అనుసరించకుండా తప్పిపోతున్నప్పుడు హెచ్చరిక చేశాడు. ఇంకా దేవుడు తన ప్రజలు తన మార్గంను విడిచినప్పుడు కోపగించుకున్నాడు, శిక్షించాడు, ఇంకా తన ఉగ్రత చూపించాడు. తన ప్రజలు వారు తప్పు తెలుసుకొని తమ పాపము ఒప్పుకొని దేవుని అనుసరిస్తామని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు తన మహా వాత్సల్యత చేత వారిని తిరిగి హత్తుకున్నాడు. ఈ విధంగా తన ప్రజల ఎడలను, తను ఏర్పరచుకున్న వారి ఎడలను మహా ఆసక్తి కలిగిన దేవుడు మీ ఎడల తనకున్న కొన్ని ఉద్దేశాలను తెలియజేయాలనుకుంటున్నాడు. దేవుడు అవి ఏవో ఒకసారి పరిశీలన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం నుండి 32వ వచనం వరకు. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణం నొందును. తాను పాపం చేయుటను బట్టియే కదా అతడు మరణం నొందును. మరియు దుష్టుడు తాను చేయిచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయిచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానేను గనుక అతడు మరణం నొందక అవశ్యముగా బ్రతుకును. దేవుడు తెలియజేయబడినటువంటి ఈ వచనాలను మనం పరిశీలించినట్లయితే, నీతిమంతుడు అయిన వాడు తన నీతిని విడిచి పాపం జరిగిస్తున్నాడు అనుకో, ఆ పాపాన్ని బట్టి ఆ నీతిమంతుడు మరణము నొందుతాడు. అదేవిధంగా దుష్టుడు ఉన్నాడు అనుకోండి, అతడు తాను చేయిచూ వచ్చినటువంటి దుష్టక్రియలను మానివేసి నీతి న్యాయములు అనుసరించి జీవించాడు అనుకోండి, ఆ నీతి న్యాయములను బట్టి అతడు మరణము పొందక బ్రతుకును. 29వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గము న్యాయం కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చదవబడిన ఈ లేఖనాలను పరిశీలించినట్లయితే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను పాటించక అక్రమం చేయువారైనటువంటి వారు దేవుణ్ణి నీ మార్గము తప్పు అని చెప్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గమే అన్యాయమైనది అని సెలవిచ్చాడు. అంతేకాకుండా దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తున్నాను, అంతేకాని మీరు అతిక్రమము వదిలిపెట్టిన ఎడల నేనెందుకు శిక్షిస్తాను? కాబట్టి మీరు మీ అతిక్రమాలు వదిలిపెట్టడానికి మీరు మారు మనసు పొందండి, నూతనమైన బుద్ధి పొందండి అని ఇశ్రాయేలుకే కాకుండా తన ప్రజలైన ప్రతి ఒక్కరికి దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా తన ప్రజలైన వారు మరణించడం దేవునికి ఎంత మాత్రం సంతోషం ఇవ్వడం లేదు. మరణము అనగా రెండవ మరణం అనగా ప్రకటన గ్రంథం
21వ అధ్యాయము 8వ వచనంలో సెలవిచ్చిన ప్రకారము అగ్నికందకములతో మండుచుండు గుండము, అందులో పాలు పొందడమే రెండవ మరణం. తన ప్రజలైనటువంటి వారు ఈ రెండవ మరణంలో పాలు పొందడానికి దేవునికి ఎంత మాత్రము సంతోషం ఇవ్వడం లేదు. కాబట్టి దేవుడు తన ప్రజలైన అందరూ మారుమనసు పొంది నిత్య జీవంలో ప్రవేశించాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది.